ఇప్పుడు టైం 6:15 అవుతుంది. ఎగ్జాక్ట్లీ 1 hour బ్యాక్ కొత్త న్యూస్ కూడా ఒకటి వచ్చింది. అదేంటంటే విసికే, విడుదలై చిరుతాయ్ కక్షి అనే ఒక పార్టీ ఉంటుంది తమిళనాడులో. ఆ పార్టీ కూడా అన్కండిషనల్ సపోర్ట్. సో 2 more seats యాడెడ్. ఏవైతే ఈ వీడియోలో నేను చెప్తాను ఇంకొక 2 seats కావాలని చెప్పి, ఆ 2 seats కూడా టీవీకే పార్టీ అచీవ్ చేసింది. అండ్ టెక్నికల్లీ విజయ్ గారు గవర్నర్ గారిని వెళ్ళి కలవాలి, అక్కడ సంతకం పడాలి, గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇంత ఫ్రెజైల్ గ్రౌండ్ మీద ఒక గవర్నమెంట్ ఫామ్ అయితే అది ఎప్పుడైనా ఎలాగైనా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్క ఎమ్మెల్యే ఒక్క పాలసీ మీద ఏకీభవించకుండా మేము వెనకడుగు వేస్తే మళ్ళీ ఫ్లోర్ మీద ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూద్దాం ఈ రాజకీయం ఎక్కడి వరకు వెళ్తుందో. బట్ బై దెన్ ఈ వీడియో చూడండి, మిగతా అంతా ఎగ్జాక్ట్ అలాగే ఉంటుంది. విజయ్ గారి పార్టీ, టీవీకే పార్టీ బయటికి బహిరంగంగా విజయ్ గారి మాట చెప్పకపోయినా లోపల ఏడీఎంకేకి డిఎంకే కనుక కోలేషన్ కానీ జరిగితే మా లోపల ఉండే 107 seats మేము అందరం రిజైన్ చేస్తాం. 107 మెజారిటీగా వినండి, 108 కాదు. విజయ్ గారు 2 దగ్గర పోటీ చేశారు, ఒక దగ్గర రిజైన్ చేయాలి. అలా కానీ జరిగితే ప్రెసిడెంట్స్ రూల్ వస్తుంది తమిళనాడులో. ప్రస్తుతానికి విజయ్ గారి దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు 107+9, కాంగ్రెస్ 5, కొత్తగా సిపిఐ అన్కండిషనల్ సపోర్ట్ మేము ఇస్తామని చెప్పింది, వాళ్ళకి 2. సిపిఐ మేము కూడా కంప్లీట్ సపోర్ట్ అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తామంది, వాటికి 2. ఈ 2 లెఫ్ట్ పార్టీస్. అండ్ ఇదంతా మనం చూస్తే మనకి ఏమర్థం అవుతుంది, ఇవాళ తమిళనాడు ఎలక్షన్ సంబంధించి ఏదైతే జరుగుతుందో ఎటువంటి థ్రిల్లర్కి తగ్గకుండా లేదు. మీకు 1 by 1 చెప్తే జాగ్రత్తగా ఉండండి. గత కొన్ని గంటల్లో జరిగిన డెవలప్మెంట్స్ ఇవి. డిఎంకేకి సంబంధించి ఒక చాలా పెద్ద స్పోక్స్ పర్సన్, ఏడీఎంకే డిఎంకే బ్రదర్స్ లాంటి వాళ్ళు ఏదో రోజు కలవాల్సిందే. ఏడీఎంకే పార్టీ కానీ డిఎంకే పార్టీ కానీ ద్రవిడియన్ ఐడియాలజీ నుంచే వచ్చాయి. ఈ 2 పార్టీలు బ్రదర్స్ లాంటివి. ఈ రోజు కలిసే తప్పేంటి అని మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ వస్తుంది? స్టాలిన్ గారు బహిరంగంగా బయటకు వచ్చి మేము విజయ్ గారి పార్టీకి 6 months మేము టైం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఏది 6 months మేము చెక్ చేస్తాం, ఆయన వర్కింగ్ ఎలా ఉందో. అది కానీ బాగాలేకపోతే మా ఇంటర్వెన్షన్ ఉంటుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ని, ఖచ్చితంగా ప్రజలకు మంచి జరగట్లేదు కాబట్టి గవర్నమెంట్ని కూల్చేయడానికి మేము చూస్తామని మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నారు. సో ఒకటే పార్టీ నుంచి వచ్చిన ఈ 2 వ్యాఖ్యలకి పొంతన లేదు. ఇంకో పక్క గవర్నర్ గారు విశ్వనాథ్ అర్లేకర్ గారు విజయ్ గారు ఇప్పటికే ఆయన్ని 2 సార్లు సంప్రదించారు. డైరెక్ట్గా ఆయన దగ్గర, సార్ నా దగ్గర మెజారిటీ ఉంది, నేను ఫ్లోర్ దగ్గర ప్రూవ్ చేసుకుంటా అని 2 సార్లు చెప్పిన తర్వాత కూడా ఆయన ఎందుకు అలా బిహేవ్ చేస్తారో తెలియదని చెప్పి చాలా మంది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. పబ్లిక్ మైండెడ్ పరంగా చూసుకుంటే ఇది హంగ్ అసెంబ్లీ లాంటిది. ఏ పార్టీ ఆ మ్యాజిక్ ఫిగర్ దాటలేదు కాబట్టి ఎవరికైనా గవర్నమెంట్ ఫామ్ చేసే అధికారం ఉందని చెప్పి ఒక వర్గం ఉంటుంటే, అలా ఎలా అంటారు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ కదా. ఇప్పుడు డిఎంకేని ఏడీఎంకేని కలిపినా కూడా టీవీకేకి వచ్చిన సీట్లు లేవు కదా. ఈ నంబర్స్, ఈ సీట్లు ఏంటి అని మనం ఈ వీడియోలో మనం మాడదాం. మన అంటప్పుడు పబ్లిక్ మ్యాండేట్ మీరు అవమానించినట్టే కదా. చాలా మంది జనాలు టీవీకే రావాలని కోరుకున్నారు, టీవీకే వీళ్ళు రావట్లేదు, విజయ్ గారు సీఎం అవ్వట్లేదు, మరి ఇదేం డెమోక్రసీ అని చెప్పి ఇంకో వర్గం ఉంటుంది. ఈ కేవస్ మొత్తం విజయ్ గారి పార్టీ ఏమంటుంది అంటే, వీడియో బిగినింగ్ లో చెప్పినట్టే మేము 107 మంది ఉన్నాం, మేము అందరం కలిసి రిజైన్ చేస్తాం. ఇది అఫీషియల్గా విజయ్ గారి నోట్ నుంచి బయటికి రాలేదు, కానీ ఆ పార్టీ ఈ విధంగా ఆలోచిస్తుంది, దిశగా ఆలోచిస్తుంది అని చెప్పి మనకి న్యూస్ ఆర్టికల్స్, న్యూస్ హెడ్లైన్స్ మనం చదువుతున్నాం ఇవాళ. Going ahead and contemplating what if they actually like all of the MLAs of TVK go ahead and resign in a mass form. ఒకవేళ నిజంగా కానీ అలా జరిగితే రీఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. అండ్ ఈ ఎంటైర్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ అయ్యి జోహో ఫౌండర్ శ్రీధర్ గారు చెప్పినట్టు బంపర్ మెజారిటీ, ఇదివరకు రాని మెజారిటీతో, ఇంకా గట్టి మెజారిటీతో విజయ్ గారి పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ జనాలకు లోపల కోపం ఉంటుంది, ఏం నడుస్తుంది, వాట్ ఇస్ దిస్ డ్రామా అని. అందుకని వాటి వీడియోలో మనకు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, రానున్న కొన్ని రోజుల్లో ఏ అవుట్కమ్స్ ఉన్నాయి, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ని అందరికీ అర్థమయ్యే భాషలో సింప్లిఫై చేసి కట్టే కొట్టే తెచ్చేలా టక మనం మాడేసుకుందాం. ఇది మన ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్ గురించి మనకు ఐడియా రావడానికి ఒక స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా సెట్ చేస్తుంది. అండ్ ఫర్దర్ అప్డేట్స్ కూడా వస్తుంటే దాన్ని మీరు మిస్ అవ్వకుండా మీరు చూడాలి. నా స్టైల్లో, నా మాట తీరులో ఒక 10 నిమిషాల్లో కండెన్స్డ్గా ఈ మ్యాటర్ మీరు రోజు తెలిసేసుకోవాలనుకుంటే, ఇది మాత్రమే కాదు, లోకల్గా జరిగే ఇష్యూస్, జియో పొలిటికల్గా జరిగే ఇష్యూస్ అన్నీ జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఒక 40 ఎమ్మెల్యేలు పుడుచ్చేరి పట్టుకెళ్ళి ఎడపాడి పళనిస్వామి గారు కలిశారు. ఒక గంట సేపు మీటింగ్ జరిగింది, ఎవరిని బయటకు వెళ్ళనివ్వట్లేదు. అండ్ ఒక టెన్స్ సిచ్యువేషన్ అక్కడ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ జనరల్గా ఎందుకు జరుగుతాయి, ఇది మహారాష్ట్రలో కూడా మనం చూసాం. ఎందుకు ఎమ్మెల్యేలని పట్టుగా ఒక రిసార్ట్కో, ఒక పర్టికులర్ బయటికి వెళ్ళని బిల్డింగ్ లోపల ఎందుకు పెడతారు, హోటల్స్లో ఎందుకు పెడతారు? కొన్ని సందర్భాల్లో అయితే సిచ్యువేషన్ సీరియస్ అయినప్పుడు ఫోన్లు కూడా లాగేసుకుంటారంట. ఇది ఎందుకంటే డైసీ సిచ్యువేషన్లో ఒక మెజారిటీ ప్రూవ్ చేసుకోవాలన్నప్పుడు విజయ్ గారు లాంటి వ్యక్తి ఎమ్మెల్యేలు అటు నుంచి ఇటు నుంచి ఫ్లిప్ అవ్వకూడదని చెప్పి, సో క్రిస్టల్ క్లియర్గా బ్యాక్ డోర్లో ఏదో ఒక టాక్ నడుస్తుంది. అది డిఎంకేకి మధ్యలో. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే పుడుచ్చేరిలో ఏం జరిగింది అనేది. ఆయన మాత్రం బయటకు వచ్చి సింపుల్గా గుడ్ థింగ్స్ విల్ ఎమర్జ్ అమ్మా అని చెప్పి వెళ్ళిపోయారు. సింపుల్ లాంగ్వేజ్ అనుకోండి, బట్ ఐ డోంట్ నో వాట్ టు సే. అంటే గంట సేపట్లో గుడ్ థింగ్స్ విల్ ఎమర్జ్ తప్ప ఇంకేమైనా మాట్లాడారా లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్లా మారింది. ఎటువంటి లాజిక్ పెట్టి మనం ఆలోచించినా ప్రస్తుతానికి 3 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి ఈ సిచ్యువేషన్లో తమిళనాడులో. సిచ్యువేషన్ నెంబర్ 1, ఏడీఎంకే డిఎంకే కలిసి, అంటే డిఎంకేకి ఒక 59, ఏడీఎంకేకి ఒక 47 సీట్లు ఉన్నాయి. అవి 2 కలిపితే 106. ఇది కాకుండా వీసీకే అని, సిపిఐ, సిపిఎం, ఐయుసీకే అని చెప్పి ఇలా రకరకాల పార్టీస్ ఉన్నాయి. ఒక 10-12 పార్టీలు కలిపి
మద్దతుగా నిలబడితే ఒక 119 ఆ మ్యాజిక్ నెంబర్ దాటుతారు. సో ఈ కోalition కానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే విజయ్ గారు అపోజిషన్లో ఉంటారు. సరే సీఎం ఎవరు ఉంటారని డౌట్ మీకు వస్తే, నాకు తెలిసి 2.5 years అని మాడుకొని ఒక పక్క స్టాలిన్ గారు ఇంకో పక్క ఎడపాడి పళనిస్వామి గారు ఉండొచ్చు. అబ్బాయి ఇలాంటి సిచ్యువేషన్ ఎలా జరుగుతుంది అనే డౌట్ మీకు వస్తే, ఆల్రెడీ మహారాష్ట్రలో ఇలాగే జరిగింది. మీరు గత 10-15 సంవత్సరాలుగా మహారాష్ట్ర ఎలక్షన్స్ గురించి మీరు చూస్తే మహాయుతి, మహా వికాస్ అఘాడి అని చాలా జరిగాయి ఇలాంటివే. ఒక పార్టీ ఇంకో దగ్గరికి ఒకే పార్టీ చీలిపోయి ఇటు అటు వెళ్ళిపోయి అసలు ఇట్ వాజ్ అ మెస్. సిచ్యువేషన్ వైజ్గా సిమిలరే. ఇప్పుడు డిఎంకే కలవడం అంటే బీజేపీ కాంగ్రెస్ కలవడం లాంటిదే, లేదా టీడీపీ వైసీపీ కలవడం లాంటిదే. అంత వైరం ఉండే రెండు పార్టీలు కలుస్తున్నాయి ఒక వ్యక్తిని సీఎం కాకుండా చేయడానికి. ఇకపోతే రెండో అవుట్కమ్, టీవీకే లాస్ట్ మినిట్ లోపల ఏదో మేనేజ్ చేసేసి గవర్నమెంట్ని ఫామ్ చేయడం. సో ఇప్పుడు ఏమవుతుంది, జనరల్గా రాజ్యాంగం ప్రకారం గవర్నర్ అపాయింట్ చేయాలి. అట్ ద ప్లెజర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఓన్లీ సీఎం విల్ బి అపాయింటెడ్. సో టెక్నికల్లీ ఏదైతే విశ్వనాథన్ గారు చేస్తున్నారో అది కరెక్టే అని చెప్పి ఆర్గ్యూ చేయొచ్చు, కానీ ఆయన హార్స్ ట్రేడింగ్ని ఎంకరేజ్ చేస్తారని కూడా ఇంకో థియరీ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన ఇలా డిలే చేయడం వల్ల, ఇలా గ్యాప్ పెట్టడం వల్ల, విజయ్ గారిని సీఎం మోద్ తీసుకోకుండా ఆపడం వల్ల ఏడీఎంకే కోalition గురించి మాట్లాడుతున్నాం మనం. ఒక 40 మంది ఎమ్మెల్యేలు పుడుచ్చేరి పట్టుకెళ్తున్నాం, అక్కడ డిస్కషన్ నడుస్తుంది. విజయ్ గారు లాస్ట్ మినిట్లో కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళి ఒక 5 ఎమ్మెల్యేలు తెచ్చుకున్నారు. అయినప్పటికీ టోటల్ 112-113 ఉన్నారు, ఇంకొక 5-6 కావాలి. సిపిఐ అని, సిపిఎం అని చెప్పి లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి. విడుదలై చిరుతాయి కచ్చి అని చెప్పి ఇంకో పార్టీ ఉంది, విసికే అంటారు దాన్ని. ఐయుసి అని ఇంకో పార్టీ ఉంది. ఇలాంటి పార్టీస్ అన్నింటినీ ఆయన తెచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీసీకే దగ్గర 2 సీట్లు ఉన్నాయి, సిపిఐ దగ్గర 2 సీట్లు ఉన్నాయి, సిపిఎం దగ్గర 2 సీట్లు ఉన్నాయి, కాంగ్రెస్ దగ్గర 5 సీట్లు ఉన్నాయి, ఐయుసి అని ఇంకో పార్టీ ఉంది, దాని దగ్గర 2 సీట్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒక 119, 120, 121 సీట్స్ ఆయన తెచ్చుకోగలిగితే, లాస్ట్ మినిట్లో విశ్వనాథన్ అర్లేకర్ గారు ఎవరైతే గవర్నర్ ఉన్నారో, తమిళనాడుకే కాదు ఆయన, కేరళ కూడా ఆయనే గవర్నర్, ఆయనకి తీసుకెళ్లి చూపించి మెజారిటీ ప్రూవ్ చేసుకోగలిగితే విజయ్ గారు సీఎం అవుతారు. టెక్నికల్లీ ఇలా జరగాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ విశ్వనాథన్ గారు తెలుసుకొని ఉంటే విజయ్ గారిని సీఎం తీసేసుకోమని May 7th అది అయిపోయి ఉండేది. దాని తర్వాత ఫ్లోర్ టెస్ట్ అని ఉంటుంది, అంటే నిండు సభలో నిలబడి విజయ్ గారు మెజారిటీని ప్రూవ్ చేసుకోవాలి. 118 మెంబర్స్, ఎందుకంటే 234 మెంబర్స్ టోటల్ నంబర్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ అవి. అందులో సగానికి పైగా, సగం కాదు, సగం అంటే 117, దానికన్నా ఒక్క సీట్ ఎక్కువ, అంటే 118 మెంబర్స్ మద్దతు పలకగలిగితే, అందుకే ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే ఇక్కడ. ఇవాళ పలానా పార్టీకి ఒక సీటే ఉంది కదా, పలానా పార్టీకి 2 సీట్లే ఉన్నాయి కదా, దానికి ఎందుకు ఇంత హడావుడి చేస్తారని మీరు అనొచ్చు. తిరుపత్తూరు అని చెప్పి ఒక ఊరు ఉంది, ఆ ఊరిలో టీవీకేకి సంబంధించిన నాయకుడు గెలిచాడు డిఎంకే మీద. ఎన్ని ఓట్ల తేడాతో గెలిచాడని చెప్పి మీరు అనుకుంటున్నారు? మీరు షాక్ అవుతారు, ఒక ఓటు తేడాతో. Razor thin finish, Srinivasa Sethupati of the Tamilaga Vetri Kajhagam scripted one of the most stunning upsets in recent electoral history, defeating senior DMK leader K.R. Periyakarupan by just 1 vote in Tamil Nadu's Tirupattur. ఈ ఎలక్షన్లో ప్రతి సీటు ఇంపార్టెంట్ అయినప్పుడు, ఒక సీటు ఒక ఓటు తేడాతో గెలిచినప్పుడు, ఒక ఓటు ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ కన్నా బెటర్ ఎగ్జాంపుల్ మనం చెప్పలేకపోవచ్చు ఈ మధ్యకాలంలో. ఎనీవేస్ ఆయన ప్రూవ్ చేసుకొని, అది కూడా చాలా డైసీ స్టాండ్ మీద ఉంటుంది. 118 సీట్స్ కొట్టినా కూడా ఆయన ఏ రోజు ఏ ఎమ్మెల్యే లేదు నేను సపోర్ట్ వెనక్కి తీసేసుకుంటున్నాను అన్నా కూడా రీఎలక్షన్ జరిగేంత అవకాశం ఉంది. సో ఈ నంబర్స్ ఎంత వైల్డ్గా ఉంది హంగ్ అసెంబ్లీ, మీకు అర్థమవుతుంది సిచ్యువేషన్. లేదా మూడో సిచ్యువేషన్ ఒకటి ఉంది ఇవాళ. ఇదంతా కాదని గవర్నర్ గారు ఫిక్స్ అయితే, అసలు సీఎం ఓత్ టేకింగ్ సెరమనీ జరగకుండా ఏడీఎంకే డిఎంకే అలయన్స్ కూడా అవ్వకపోతే, స్టాలిన్ గారు 6 నెలలు వెయిట్ చేద్దామని చెప్పి, విజయ్ గారు ఇది కాదు అది కాదు మేము రాజీనామా చేస్తామని చెప్పి అన్నీ జరిగి ప్రెసిడెంట్స్ రూల్ వచ్చి రీఎలక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ మొత్తం జరిగి శ్రీధర్ వెంబు గారు చెప్పినట్టు పబ్లిక్ మ్యాండేట్ విరుద్ధంగా చాలా జరిగాయి కాబట్టి ఖచ్చితంగా ఇంకా బెటర్ నెంబర్ విజయ్ గారికి వచ్చే అవకాశం చాలా గట్టిగా ఉంది. ఇంకొక పక్క చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది తమిళనాడులో. అది ఎవరికి? కాంగ్రెస్ కి డిఎంకేకి మధ్యలో. కాంగ్రెస్ దగ్గర ఉండే 5 సీట్లు వేణుగోపాల్ గారు ఒకటే మాట అన్నారు, మాకు సెక్యులరిజం ఇంపార్టెంట్ తమిళనాడుకి సంబంధించి, ఆ దిశగా విజయ్ గారు ఉన్నారు కాబట్టి ఆయనకు మద్దతు పలకడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి కాంగ్రెస్ బయటకు బహిరంగంగా ఒక లేఖని రిలీజ్ చేసింది. విజయ్ గారు మాకు రిక్వెస్ట్ చేశారు, మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి. వెంటనే డిఎంకే మీరు ఏ నియోజకవర్గాల్లో అయితే నిలబడ్డారో ఆ నియోజకవర్గాల్లో డిఎంకేని ఫేస్ చూసి మీకు ఓట్లు పడ్డాయి. ఈ కోalitionలోనే మీకు ఓట్లు పడ్డాయి. పైగా ఇండియా అలయన్స్లో కూడా డిఎంకేకి కాంగ్రెస్కి పడట్లా. ఒక పార్టీ ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయింది. సో యువర్ పార్టీ ఆఫ్ బ్యాక్ స్టాబర్స్ అని చెప్పి డిఎంకే చాలా పెద్ద అక్యూజేషన్ వేస్తుంది కాంగ్రెస్ మీద. కాంగ్రెస్ ఏముంటుంది ఇంకో సైడ్, మీ పార్టీ పేరు చూసి మాకు ఓట్లు వేయడం కాదు, మా పార్టీ పేరు చూసి మీకు ఓట్లు పడ్డాయి, ఆ మినిమం ఓట్లైనా మీకు పడ్డాయి అంటే అది మా వల్లే అని చెప్పి ఒకరికొకరు చాలా గట్టి కొట్టుకుంటున్నారు. ఇవాళ గురుమూర్తి గారని, హీఈస్ ఎడిటర్ ఆఫ్ తుగ్లక్, ఆయన విజయ్ గారి ఫ్యాన్ కాదు, బట్ ఆయన కూడా అంటున్నారు ఈ సందర్భంలో కానీ డిఎంకే కనుక అలయన్స్లోకి వస్తే దట్స్ ద మోస్ట్ ఫ్రాడ్యులెంట్ ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ కేటగారిగా చెప్పాడు ఆయన. ఇందుకు మీరు చూడండి ఒకసారి, ఒకరు తిట్టుకొని మాటలు అనుకొని ఇవాళ వచ్చి కలుస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. బ్యాక్ ఛానల్లో టాక్స్ నడుస్తున్నాయి.
దీని మీద డిబేట్ ఇప్పుడు స్టాలిన్ గారు బయటకు వచ్చి ఒకటే మాట అంటున్నారు, లేదు 6 months మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామని. విజయ్ గారిని చూస్తాం, మేము పలానా 2,500 స్కీమ్ ఆడపిల్లలకి ఇస్తే ఆయన అట్లీస్ట్ 1,000 రూపాయలు ఇవ్వగలగాలి నెక్స్ట్ 6 months పాటు, లేదా మాలో 10% చేయగలిగినా మేము ఊరుకుంటాం అని చెప్పి ఆయన అంటున్నారు ఒక సైడ్. అంతెందుకు కమల్ హాసన్ గారు, ప్రకాష్ రాజ్ గారు లెఫ్ట్ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే వ్యక్తులు, ప్రో డిఎంకే, వాళ్ళు కూడా ఇవాళ బయటకు వచ్చి కమల్ హాసన్ గారు ఒకటే మాట అంటున్నారు, పబ్లిక్ మ్యాండేట్ విజయ్ గారి దగ్గర ఉంది, హీఈస్ ద సింగిల్ బిగ్గెస్ట్ పార్టీ. ఇవాళ ఆయనకి ఓట్ తీసుకునే హక్కు మీరు ఇవ్వకపోతే దట్స్ అన్ ఇన్సల్ట్ టు డెమోక్రసీ. ప్రకాష్ రాజ్ గారు కూడా అదే మాట. సో ఎందుకు గవర్నర్ గారు ఈ డెసిషన్ ఈ టైంలో ఇలా తీసుకుంటున్నారు? ఆయనకు పవర్ ఉంది, కాన్స్టిట్యూషన్ పరంగా ఆయనకే పవర్ ఉంది, బట్ ఆయన పవర్ని ఈ డెసిషన్ మేకింగ్ చేయడానికి ఆయన ఎందుకు వాడుతున్నారు అనేది దానికి మీరే నాకు సమాధానం చెప్పండి. మీరు కింద కామెంట్స్ రాయండి, మీరేమనుకుంటున్నారు. ఇవన్నీ కాదు, ప్రస్తుతానికి విజయ్ గారి చేతిలో ఏమున్నాయి, ఆయన ముందుండే ఆప్షన్స్ ఏంటి అని చాలా మంది అందరికీ ఉత్కంఠ ఉంది. ఆయన దగ్గర 107 సీట్లు ఉన్నాయి. ఎందుకు ఆయన రెండు దగ్గర పోటీ చేశారు, పెరంబూర్లో కూడా పోటీ చేశారు ఆయన. సో ఏదో దగ్గర ఆయన రాజీనామా ఇవ్వాలి. +5 కాంగ్రెస్ ఎమ్మెల్యేస్, 112 సిపిఐ 2 సిపిఎం 2, వీళ్ళిద్దరు అన్కండిషనల్గా సపోర్ట్ ఇస్తున్నారు. అంటే 116. ఆ మ్యాజిక్ నెంబర్కి ఇంకో 2 ఎమ్మెల్యేలు రావాలి. ఆ ఇద్దరు ఎవరని చెప్పి అందరూ ఉత్కంఠగా ఇవాళ వెయిట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ అల్టిమేట్ స్టడీ రైట్ నౌ. అట్లీస్ట్ 119 తీసుకెళ్లి ఆ గవర్నర్ గారికి చూపించాలనేది విజయ్ గారి మనసులో కూడా ఇవాళ ఉంది. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, ఏఐఏడిఎంకే ఎంజీఆర్ గారు స్థాపించిన పార్టీ ఏ సంవత్సరంలో ఫౌండ్ అయింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ఇట్ ఫౌండెడ్? ఆప్షన్ ఏ ఇస్ 1965, ఆప్షన్ బి ఇస్ 1967, ఆప్షన్ సి ఇస్ 1971, ఆప్షన్ డి ఇస్ 1972. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million ఫాలోవర్స్ ఉంటాయి. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ రీల్స్లో ఉంటాయి. అండ్ ఆల్సో చాలా కొత్త రకమైన కాంటెంట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ రాబోతుంది. ఎనీబడి హూస్ అన్ ఓజీ ఫాలోవర్ ఆఫ్ ఏజూడ్, మీరు ప్లెజెంట్గా సర్ప్రైజ్ అవుతారు. అక్కడికి ఒకసారి రండి, మీరు అక్కడ ఫాలో కూడా పెట్టేసుకోండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇటువంటి మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు ఈ వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళ కనుక మీరు కానీ ఉంటే ఈ టాపిక్ మొత్తాన్ని ఒక సిరీస్లో మీరు ఫాలో అవ్వాలన్నా, లోకల్ న్యూస్ మీరు తెలుసుకోవాలన్నా, ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ మీరు తెలుసుకోవాలన్నా, రోజు 10 నిమిషాలు నాతో స్పెండ్ చేద్దామంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ మీరు నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. విజయ్ గారి పార్టీ ఎలక్షన్ రోజు ఎలా గెలిచింది తెలుసుకుందాం అంటే దాని మీద క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది. లేదు కాంగ్రెస్కి టీవీకేకి అలయన్స్ ఎలా జరిగింది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.